గర్భసంచి గంతులు, నీటి బుడగలు, బ్రెయిన్ ట్యూమర్స్ కు అద్భుతంగా ఉపయోగపడేటువంటి చిట్లమాద. ఇలా చూడండి, ఇది చిట్లమాద చెట్టు ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఇది పొదలు పొదలుగా మన తీగలు తీగలుగా చెట్ల పైన పారుతుంది. ఇది ఇట్లా మనము తీగ జాతి మొక్క. ఇది ఇట్లా ఆకులు అటొకటి ఇటొకటి ఇట్లా వస్తాయి. ఇట్లా దీన్ని కనుక మనము ఇట్లా అన్నామంటే చిట్టుకునే సౌండ్ వస్తుంది ఇట్లా. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఒక 4 ఆకులు తీసుకొని మందును మనము తయారు చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలాంటి ఒక 4 ఆకులు తీసుకొని ఒక మిరియము, ఇట్లా ఒక 4 ఆకులు వేసి ఒక్క మిరియము, కొద్దిగా బెల్లము వేసి ఈ మెత్తగా నూరుకోవాలి. ఇట్లా నూరితే మొత్తం మెత్తగా అయిపోతుంది. మరి దీన్ని తీసి ఈ విధంగా మనము మాత్రలు కట్టుకోవాలి. ఈ విధంగా మాత్రలు కట్టుకొని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మనము ఈ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతోటి కనుక మనం వేసుకొని అనుపానంగా వాటర్ కనుక మనం తాగినట్టయితే ఈ యొక్క నీటి బుడగలు, గర్భసంచిలో గడ్డలు, కణుతులు, లిపోమా అనగా కొవ్వు గడ్డలు కూడా 3 నుంచి 6 నెలల కరిగిపోతాయి. కానీ ఇలా పచ్చి ఉన్నప్పుడు మీకు ముద్దకు రాదు. దీన్ని ఏం చేయాలంటే ఒక రోజు మొత్తము ఎండించాలి. ఒక రోజు ఎండలో ఎండించి తర్వాత దీన్ని గుళికలు కట్టుకొని మళ్ళీ నీడకు ఎండించుకొని భద్రపరచుకోవాలి. ఈ సమస్య ఎవరికైతున్నారో అట్టి వారికి ఈ మాత్రలు మీరు ఉపయోగించుకున్నట్టయితే మీరు ఆ రిజల్ట్ అనేది చూస్తారు. ఇది చాలా అరుదు ముఖ్యం కాదు, మీకు దీన్ని ఎక్కడైనా గుర్తుపట్టచ్చు మీరు. ఇది గాలిలో లేచిపోయేటువంటి విత్తనాలు ఇస్తుంది మనకు. కాయ అనేది ఈ విధంగా మొత్తము. మీకు దీని గురించి మీకు అర్థం కావాలంటే మన ఈ పాతవి కూడా ఒక 2 వీడియోలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫుల్ వీడియో, దీనికంటే ముందు తీసినటువంటి ఫుల్ వీడియో కూడా ఉంది. అందులో కూడా మీకు ఈ ఔషధం అనేది పూర్తి విధి విధానం ఉంటుంది. మీరు ఎవరికి వారు ఔషధం తయారు చేసుకుని ఖచ్చితంగా మీరు ఫలితం అనేది పొందుతారు ఇలాంటి చేసుకున్నట్టయితే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.